స్టేజ్ అలంకరించి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీడీఓ గారికి, మరి ఇతర వార్డు సభ్యులకు, రైతులకు, ఇతర ఎంప్లాయీస్ అందరికీ నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. వ్యవసాయంలో భాగంగా గ్రామ సభలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సంవత్సరము ఎల్నినో ప్రభావం ఉంటుంది. ఎల్నినో ప్రభావం అంటే వస్తే ఎక్కువ వర్షాలు వస్తాయి, లేకపోతే తక్కువ వర్షాలు వస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము రైతులకు రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే కంపల్సరీగా వర్షం ఒక 70% వర్షం మంచిగా భూమి 70% తడిసిన తర్వాతనే విత్తనాలు వేయమని అందరు రైతులు చెప్పడం జరుగుతుంది. దయచేసి చాలామంది వార్డు మెంబర్స్ ఉన్నట్టున్నారు, మేము ఈ రైతులకు చెప్పండి, వర్షపాతం మంచిగా నమోదైన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలి, లేకపోతే విత్తనాలు ఖర్చు వేస్ట్ అవుతుంది. భూమి సరిగా తడవకుండా విత్తనం వేసినట్లయితే అది మొలిసిన తర్వాత భూమిలో ఉన్న వేడికి విత్తనం మొలిసినాక ఎండిపోయేది. మంచి తేమ శాతం భూమిలో రాగానే విత్తనాలు వేయాలని కోరడం జరుగుతుంది. అలాగే ఒకవేళ జూలై 15 వరకు కూడా మనకు వర్షాలు రాకూడదు, చిన్న కాలం పంటలు అంటే 125 రోజుల వరకు వేసుకోవాలి, లేకపోతే పెసలు కానీ ఇలాంటివి వేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. వర్షాలు ఎక్కువ రాకపోతే తర్వాత వేరే పంటలు వేసుకోవాలి. మన దగ్గర ఏంటి అలవాటు ఏంటి, వేసి పట్టేయాలి, లేకపోతే రెండే పంటలు ఏక పంట విధానాన్ని మనము అవలంబించబోతున్నాము. కానీ ఈ సంవత్సరం నుండి ఇది ప్రతిష్టాత్మకంగా మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలని చెప్తుంది. క్రాప్ డైవర్సిఫికేషన్ వీటితో చేయాలి అంటే పత్తి రొటీన్గా పత్తి వేయకుండా పత్తి ప్లేస్లో వేరే పంట వేయడం కానీ, లేకపోతే పత్తిలో పెసలు వేయడం కానీ, పత్తిలో కంది వేయడం కానీ, పత్తిలో వేరే పంట వేయాలి. 4 లైన్లు పత్తి వేస్తే ఒక 2 లైన్లు కంది వేయడం. ఇది ప్రాక్టీస్ ఉంది మనం చేస్తూ ఇలా క్రాప్ రొటేషన్. ఇప్పుడు వర్షకాలం వరేస్తారు, మళ్ళీ యాసంగిలో వరి వేస్తారు. అట్లే కాకుండా వర్షాకాలం వరేసిన రైతులు ఏం చేయాలంటే యాసంగిలో మొక్క కానీ, నువ్వులు కానీ, లేకపోతే శనగలు కానీ ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే మనం వర్షాకాలంలో వేసిన ఎరువులు, నీరు ఏదైతే ఆ భూములు ఉందో వాటిని ఈ పంట క్రాప్ రొటేషన్ వేరే పంట వేసినట్టయితే ఆ పంట దాన్ని మ్యాక్సిమం ఎక్కువగా ఉపయోగించవచ్చు. రెసిడ్యువల్ మాయిశ్చర్ని, రెసిడ్యువల్ ఫర్టిలైజర్ మనం ప్యాడీకి వేస్తే వరికి వేసిన ఎరువులు, వరికి పెట్టిన నీరు, మిగిలిపోయిన భూమిలో మిగిలిపోయినని సమర్థవంతంగా ఈ వేసిన పంట మొక్క కానీ, నీళ్ళు కానీ, శనగలు కానీ, లేకపోతే ఇంకేమిస్తారు పెసలు కానీ, మినుములు కానీ మంచిగా వాడుకొని భూమిలో ఉన్న రెసిడ్యువల్ మాయిశ్చర్, మిగిలి ఉన్న తేమను, మిగిలి ఉన్న మనము ఎరువులు వేసిన తర్వాత పోసిన తర్వాత కొంచెం ఎక్కువ భూమిలో తెల్లదల్ల కనిపిస్తుంది. అలాంటి ఎరువులను వాడుకొని అది మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. కొంచెం రైతులు కూడా పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. వరి తర్వాత వరేయకుండా వేరే పంటలు వేసుకోవాలి, క్రాప్ రొటేషన్ అని చెప్పడం ఒకటి జరుగుతుంది. తర్వాత ట్రబుల్ బర్నింగ్. ఇప్పుడు మన వరి కొయ్యకాలంగా కాలుస్తుంటే కొన్ని యాక్సిడెంట్స్ అవుతుంది చాలా. అది ఈ ఎండ తీవ్రతకి ఏం జరుగుతుంది, కొంచెం మంట మనం పెట్టి అక్కడే ఉన్నాం కదా, ఎండకు ఎటో వచ్చేస్తాం, అది గాలితోటి ఎటంటే అటు వ్యాపించి అంత కొంచెం నష్టం జరుగుతుంది. ఆ నష్టం కాకుండా భూమిలో ఉన్న, భూమి అంటే ఒక జీవ పదార్థం, భూమి అనేది అన్ని జీవాలకు, ముఖ్యంగా భూమిలో అన్ని జీవాలు బ్రతుకుతాయి. వానపాములు కానీ, మన రైతులకు ఉపయోగపడే అక్షింతల పురుగులు కానీ, ఏ జీవ అయినా కూడా మనకు ఉపయోగపడేవి అన్ని క్రిమికీటకాలు భూమిలో బ్రతుకుతాయి. మనం అందేసిన భూమికి పుట్టించే స్వభావం ఉంటుంది. భూమి జీవంతో కూడింది, దానికి పుట్టించే స్వభావం ఉంటుంది. మంటకు దహించేసే స్వభావం ఉంటుంది. ఏదైతే ప్రతి జీవి భూమిలో ఉంటుందో అవన్నీ మనము మంట పెట్టడంలో చనిపోతాం. దానివల్ల రైతుకు నష్టమవుతుంది. ఎందుకంటే మనకు పనిచేసే క్రిమికీటకాలు
వానపాములు లాంటివి అన్నీ చనిపోతాయి. తర్వాత భూమిలో ఉన్న ఆర్గానిక్ సేంద్రియ పదార్థం ఏదైతే ఉంటుందో అది కాలిపోయి గాలిలో కలిసిపోతుంది. భూమిలో సేంద్రియ పదార్థం వల్ల లాభాలు ఏంటంటే భూమి చాలా నున్నగా మెత్తగా ఉండి ఎక్కువ నీటిని నిలుపుకునే సామర్థ్యం భూమికి ఉంటుంది కనుక ఈ ఈ పొయ్యికాలను కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఆ నీరుని నిలుపుకునే శక్తిని తగ్గిపోతుంది. అంటే మనం ఇటుక కాల్స్తే ఇటుకెంత మట్టి మంచుకున్నప్పుడు మంచుకుంటుంది, అది మనం నీళ్ళలో వేసి కరిగిపోతుంది. అది ఇటుక నీళ్ళలో వేసి కరిగిపోతుంది. అట్లనే భూమిని కాలిస్తే ఇటుక లెక్క గట్టిగా అయిపోతుంది కనుక కొయ్యకాలను కాలిస్తే భూమి అంతా ఇటుక లెక్క అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. నీటిని నిలుపుకునే శక్తిని తగ్గించుకుంటుంది కనుక అది కాల్చకూడదు. కొయ్యకాలను కాల్చి ఏ పంట అవశేషాలైనా కందికట్టె కానీ పత్తికట్టె కానీ ఏదైనా కూడా కాలుస్తే మంచిది కాదు. దాన్నే చిన్నగా ముక్కలుగా చేసి భూమికి దాన్నే మళ్ళీ అందిస్తే బాగుంటుంది, భూసారం పెరుగుతుంది. దాంట్లో ఉన్న చిన్న వానపాములు అవి కూడా బ్రతికి మంచిగా భూసారం వేసి అధిక దిగుబడులు ఇవ్వడానికి ఇస్తుంది రైతు. కనుక ఒకవేళ మీరు కొయ్యకాలను కాల్చినా కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో వాళ్ళకు కొయ్యకాలు కాల్చిన రైతులకు ఫైన్ వేయాలి. జీవో 27 వచ్చింది. ఎవరన్నా మీ పరిధిలో కొయ్యకాలు కాల్స్తే చిన్న ఫార్మర్ అయితే 5,000, మీడియం ఫార్మర్ అయితే చిన్న ఫార్మర్ అయితే 2,000, మీడియం ఫార్మర్ అయితే 5,000, పెద్ద ఫార్మర్ అయితే 25,000 మీరు ఫైన్ వేయాలి. మీ పరిధిలో ఉన్నది. ఒకవేళ ఎవరైనా కాల్చినట్టు కనబడ్డా ఎక్కడన్నా వాళ్ళ మీద ఫైన్స్ ఇంపోజ్ చేయమని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. తర్వాత మనం సన్నాలు వేసుకోవాలి. ఇప్పుడు అమ్ముతున్నాం కదా, వడ్లు అమ్ముతున్నారు కదా, ఎంత కష్టపడుతున్నాం. అది కొనడానికి, తరలించడానికి, మార్కెటింగ్కి దొడ్డు వడ్లు వేస్తే ఎంత కష్టపడుతున్నాం. కష్టమవుతుంది కదా ఇప్పుడు అందరికీ. అవి ఎవరు కొనడానికి రెడీ లేదు. దొడ్డాలను తింటున్నాం, మనం దొడ్డు బియ్యం తింటున్నాము. మరి ఎందుకు వండిస్తున్నారు అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే గవర్నమెంట్ ఉంటుంది అంటే వండిస్తుంది. కానీ ప్రిఫర్డ్ వెరైటీస్ ఏవైతే మన 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 తెలంగాణకు మనకు ఈ ఖరీఫ్లో రబీలో బీపీటీ వెరైటీ కానీ కేజెడ్ RNR 150 తెలంగాణ RNR 150 లేకపోతే మన వరంగల్ 44 వరంగల్ ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి. సన్నాల 8 వెరైటీలు ఉన్నాయి. ఎగువగా చెప్తారు రైతులు ఎవరన్నా అంటే. ఇప్పుడు షాపులలో కూడా సన్న వెరైటీలే, సన్నాలే, సూపర్ ఫైన్ వెరైటీస్, ఫైన్ వెరైటీస్, ఇలాంటివి వేసుకుంటే లాభం ఏంటంటే మార్కెట్ వాల్యూ వాటికి సన్నాలకు ఎక్కువ ఉంటుంది. మిల్లర్స్ కూడా ఉంటారు. మార్కెట్ వాల్యూ ఎట్లుందంటే ఇంటి దగ్గరికి వచ్చి 2,900, 3,000 కిలోలు ఇచ్చి తీసుకోపోతారు సన్నాలు వేసుకుంటే. అదే మనం దొడ్డు రకం వేసుకుంటే ఎవరు కొట్టలేదు, మిల్లర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేదు కనుక అందరు రైతులు సన్నాలు వేసుకోవాలి. దీనికి మన బియ్యం ఇప్పుడు వడ్లు పోస్తే బియ్యం వచ్చేది ఉంటుంది, గెడ్ రైస్ రికవరీ రేట్. అదేంటంటే మిల్లులో వడ్లు పోసినప్పుడు 60 నుంచి 65, 69% వరకు బియ్యం వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక మిల్లర్స్ ఈ సన్న వెరైటీస్ కొనడానికి ముందుకు వస్తారు. తర్వాత ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది. సన్న వెరైటీస్ సన్నాలను బయట దేశాలలో పంపించు, దాంతో రైతుకు లాభం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కనుక సన్న వెరైటీలు వేయాలి. ఒక 8 వెరైటీలను సూచించడం జరుగుతుంది ఈ సంవత్సరం. జై శ్రీరామ్, HMT సోనా, PPT 54, RNR 150 అని వరంగల్ 962, వరంగల్ 44 ఈ వెరైటీస్ని వేసుకుంటే మీకు సన్న వెరైటీస్ ఇంకో లాభం ఏంటి, గవర్నమెంట్ బోనస్ కూడా ఇస్తుంది. మన స్టేట్ గవర్నమెంట్ 500 రూపీస్ బోనస్ కూడా ఇస్తుంది. ఈసారి సన్న వెరైటీకి 2,461 రూపాయలు MSP సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. 2,461 రూపాయలు. అదే దొడ్డు వడ్లకైతే 2,441 రూపాయలు. సన్నాలకు 2,461 రూపాయలు ప్లస్ 500 ఇస్తుంది కనుక అందరు రైతులు సన్నాలు వేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి నచ్చింది.